good evening. Welcome back to my channel Sandy Maths. Okay, లాస్ట్ షార్ట్లో మీకు ఇంటిగ్రేషన్స్ 7 మార్క్స్ గురించి డిస్కస్ చేస్తా. 2 వీడియోస్ అన్నా. ఫస్ట్ వీడియో ఫస్ట్ 7 కోసం మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఆలస్యం లేకుండా మన క్లాస్ స్టార్ట్ చేద్దాం. అందుకంటే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ని చూస్తున్న వీడియోస్ ఫాలో అవుతూ లైక్ షేర్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే షేర్ చేయండి అండ్ హైప్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, అది చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? లెట్స్ స్టార్ట్ టుడే క్లాస్. ఓకే, ఇంటిగ్రేషన్స్ 7 మార్క్స్లో ఫస్ట్ టైప్స్ గురించి చెప్తాను అన్నాను కదండి. మీకు టైప్స్ ఓన్లీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. ఫోర్ టైప్స్ ఓన్లీ. టైప్ 1 ఎలా ఉంటుంది, 2 ఎలా ఉంటుంది, 3 ఎలా ఉంటుంది, 4 ఎలా ఉంటుంది. ఈచ్ వన్ 5 minutes ఎక్స్ప్లెనేషన్ మేబీ ఉండొచ్చు. 20 minutes వీడియో మీరు స్కిప్ చేస్తే ఆ టైప్ మిస్ అయిపోవచ్చు. సో ఏ టైప్ మిస్ చేస్తే ఆ టైపే ఎగ్జామ్లో అడగచ్చు. సో కాబట్టి డోంట్ స్కిప్ ద వీడియో. దెన్ రిజల్ట్ టైప్ 1. నేను మీకు టైప్ ఎలా ఉంటుంది, దానికి వర్కింగ్ రూల్ ఎలా ఉంటుందో బ్రీఫ్గా చెప్పేస్తాను. నెక్స్ట్ క్లాస్లో ఏమైనా మీకు డౌట్స్ కామెంట్స్ రూపంలో తెలిపితే అప్పుడు నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, టైప్ 1 మనకి ఇంటిగ్రల్ px ప్లస్ క్యూ బై రూట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ డిఎక్స్ లా ఉంటుంది. ఓకే, లేదా ఇంటిగ్రల్ px ప్లస్ క్యూ బై వితౌట్ రూట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ డిఎక్స్ లా ఉండొచ్చు. లేదు నాకు ఈ టైప్ కూడా గుర్తులేదు, ఈ ఫార్మేషన్ కూడా వాడు అడగలేదు అంటే లాస్ట్ ఫార్మేషన్ px ప్లస్ క్యూ ఇంటూ రూట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ డిఎక్స్. సో ఈ 3 ఫార్మేషన్స్లో ఎలా కనిపించినా దాన్ని టైప్ 1 అని ఐడెంటిఫై చేయాలి. px ప్లస్ క్యూ అంటే ఎలా ఉండొచ్చు, మేబీ మీకు ఒక ఎగ్జాంపుల్ చేస్తా చూడండి. ఇంటిగ్రల్ సమ్ 2x ప్లస్ 3 సమ్ px ప్లస్ క్యూ బై వితౌట్ రూట్ ఆర్ విత్ రూట్ సంథింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉండాలి. అంటే 3x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 9. చూడండి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫార్మేషన్లో ఉంది అంటే అది ఖచ్చితంగా టైప్ 1లోనే ఉన్నది. అంటే వితౌట్ రూట్ అంటే ఈ ఫార్మేషన్లో ఉంది అంటే టైప్ 1 అని ఐడెంటిఫై చేసాం. టైప్ 1 అని ఐడెంటిఫై చేసిన వెంటనే మనం రాయాల్సింది ఇంపార్టెంట్ వర్కింగ్ రూల్. ఓకే, వర్కింగ్ రూల్ మనకి టైప్ 1కి ఎలా ఉంటుందంటే బేసిక్గా పైన ఉన్నదాన్ని న్యూమరేటర్ అంటాం. ఓకే, కింద ఉన్నదాన్ని డినామినేటర్ అంటాం. మరి ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ ఎవరు, రూట్ విత్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఉంది, దాన్నే డినామినేటర్ అంటాం. ఓకేనా? ఏదైతే px ప్లస్ క్యూ ఉందో ఆ ఫార్మేషన్ని న్యూమరేటరే అంటాము. సో ఇలా ఈ 3 ఫార్మేషన్స్లో ఏది కనిపించినా మనకి వర్కింగ్ రూల్ వచ్చేసి న్యూమరేటర్ని క్యాపిటల్ ఎన్ స్మాల్ ఆర్ అని అంటాం. ఎన్ఆర్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్. క్లియర్? ఏ అంటే అన్నోన్ వాల్యూ ఇంటూ డెరివేటివ్ చేయాలి దేన్ని, డినామినేటర్ని. కింద ఉన్నది చూడండి దాన్ని. ఇన్ కేస్ రూట్లో ఉంటే రూట్తో పాటు తీసుకురావద్దు, రూట్లో ఏదైతే ఉందో దాన్నే ప్లస్ బి. సో దిస్ ఈజ్ వర్కింగ్ రూల్ ఫర్ టైప్ 1. క్లియర్? న్యూమరేటర్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి. ఒక్కసారి చూడండి, ఇది టైప్ 1. సో ఇందులో మనం ఇలాంటి ఎగ్జాంపుల్ తీసుకొచ్చి ఇందులో పెట్టి సింప్లిఫై చేసి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాము. నేను నెక్స్ట్ క్లాస్లోనే వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను ఈ లెంతీ వీడియో అయితే చిన్న వీడియోనే చేసిస్తాను. ఓకే, నేను టైప్ 2 లాస్ట్లో చెప్తా. టైప్ 1, 3, 4 3 కొంచెం ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో టైప్ 1 చూసాం కదా, టైప్ 3 చెప్తున్నా, ఒకసారి వినండి. టైప్ 3 వచ్చేసి మనకి ఇంటిగ్రల్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ బి సైన్ ఎక్స్ బై సి కాస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ డి సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్లా ఉంటుందిరా. క్లియర్? లేదా సైన్ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ కాస్ ప్లేస్లో సైన్ ఉండొచ్చు, సైన్ ప్లేస్లో కాస్ ఉండొచ్చు. ప్లస్ ఆర్ మైనస్ ఇస్ నథింగ్ బట్ ప్లస్ అయినా ఉండొచ్చు అయితే, లేదా మైనస్ అన్నా ఉండొచ్చు.
ఓకే, లేదు మేము కన్ఫ్యూజ్ అయిపోతాం, మీరు ఆ ఫార్మ్ కూడా రాయండి అంటే ఏ సైన్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ బి కాస్ ఎక్స్ బై సి సైన్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ డి కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. అంటే మనకి టైప్ 1లో పిఎక్స్ ప్లస్ క్యూ అనేది న్యూమరేటర్ అయి ఉంది, కానీ టైప్ 2లో టైప్ 3లో న్యూమరేటర్ డినామినేటర్ సైన్ కాసు కాంబినేషన్స్ ఉంటాయి. క్లియర్? ఇదిగో సైను కాసు ఓన్లీ సైన్ కాసెస్ మాత్రమే ఉంటాయి, దాన్నే టైప్ 3 అంటాం. మరి టైప్ 1 ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసినప్పుడు వర్కింగ్ రూల్ రాసామా, మరి ఇప్పుడు టైప్ 3 కూడా వర్కింగ్ రూల్ రాయాలి కదమ్మా. సో కాబట్టి దీనికి వర్కింగ్ రూల్ ఏంటంటే అగైన్ ఇంటర్లింక్ అన్నానుగా, ఫస్ట్ వర్కింగ్ రూల్ వచ్చిందంటే థర్డ్ ఫోర్త్ కంటిన్యూ చేసేసుకుంటాం. అంటే అగైన్ న్యూమరేటర్ ఈక్వల్స్ టు a ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్. క్లియర్? సో మనకి న్యూమరేటర్ అంటే పైన ఉన్నది న్యూమరేటర్, కింద ఉన్నది డినామినేటర్. న్యూమరేటర్ అంటే పైది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈక్వల్స్ టు మరలా ఏ బి అనేవి అన్నౌన్స్, వాటినే మనం ఫైండ్ అవుట్ చేయాలి. డెరివేటివ్ చేయాలి ఎవరిని? డినామినేటర్ని. ఇందాక టైప్ 1లో బితో వదిలేసాము, ఇప్పుడు బికి ఎవరిని యాడ్ చేసాము? డినామినేటర్ని యాడ్ చేసాము. దిస్ ఈజ్ వర్కింగ్ రూల్ ఫర్ టైప్ 3. క్లియర్? అండ్ టైప్ 4 కూడా చెప్పేస్తున్నాను చూడండి. టైప్ 4 ఎలా ఉంటుందంటే ఇంటిగ్రల్ ఏ సైన్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ బి కాస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ సి బై బి సైన్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ సి కాస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ డి ఇంటూ డిఎక్స్లా ఉంటుంది. క్లియర్? లేదా సైన్ ప్లేస్లో కాస్ ఉండొచ్చు, కాస్ ప్లేస్లో సైన్ ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. అయితే కాంబినేషన్ ఖచ్చితంగా ఇలానే ఉండాలి. ఇలానే ఉన్నప్పుడు సైను కాసు ప్లస్ అడిషనల్గా కాన్స్టెంట్స్ యాడ్ అయినాయి. టైప్ 3లో ఓన్లీ సైను కాసు మాత్రమే ఉన్నాయి. టైప్ 4 వచ్చేసేసరికి సైను కాస్తో పాటు కాన్స్టెంట్స్ అనేవి యాడ్ అయినాయి. సో ఎప్పుడైతే మనకి కాన్స్టెంట్ యాడ్ అయిందో దాన్ని టైప్ 4 అనాలి. క్లియర్? సో టైప్ 4 అన్నప్పుడు మరలా దీనికంటూ ఒక వర్కింగ్ రూల్ ఉంటుందిగా. వర్కింగ్ రూల్ సేమ్ ఇది వస్తే ఫోర్త్ది వచ్చేస్తుంది. న్యూమరేటర్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్, ఓకే, ప్లస్ బి ఇంటూ డినామినేటర్ ప్లస్ ఎవరు యాడ్ అయ్యారు? కాన్స్టెంట్ యాడ్ అయ్యారు. దాన్ని కే అనుకుంటారా, సి అనుకుంటారా, అది మీ ఇష్టం. ఓకేనా? సో ఇది మనకి టైప్ 4, వెరీ వెరీ ఇంపార్టెంట్ టైప్ 4. అసలు 90% టైప్ 4 అడుగుతాడు. టైప్ 4 మిస్ అయింది అంటే టైప్ 3నే నెక్స్ట్ 20% కూడా. ఇంక ఈ రెండు అడగలేను అంటే టైప్ 1 లేదా టైప్ 2. ఇప్పుడు నేను చెప్తాను మీకు. టైప్ 2 ఎలా ఉంటుందో తెలుసా? టైప్ 2 మనకి ఇంటిగ్రల్ న్యూమరేటర్ కంప్లీట్గా 1 అంటదమ్మా. 1 నుండి ఏ కాస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ బి సైన్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ సిలా అన్నా ఉండొచ్చు ఇంటూ డిఎక్స్ కంపల్సరీ. ఇంటిగ్రేషన్కి ఫ్రెండ్ డిఎక్స్. సో ఈ ఫ్రెండ్ లేకపోతే దానికి మీనింగ్ ఫుల్ లేదు, మీనింగ్ లెస్ అనమాట. లేదా ఇంటిగ్రల్ 1 బై ఏ ప్లస్ ఆర్ మైనస్ బి కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. లేదు ఇలాగా కూడా ఇవ్వలేదు అనుకోండి, ఓఆర్ఆర్ ఇంటిగ్రల్ 1 బై ఏ కాస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ బి సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, టైప్ 2 అని మీకు తెలియాలి అంటే న్యూమరేటర్ కంప్లీట్లీ 1 అయిపోవాలి. డినామినేటర్లో కాస్ ఉండొచ్చు, సైన్ ఉండొచ్చు, లేదా సైను కాసు ఉండొచ్చు, లేదా కాన్స్టెంట్ కాసు ఉండొచ్చు, లేదా కాన్స్టెంట్ సైన్ కూడా ఉండొచ్చు. దాన్ని మనము టైప్ 2 అని ఐడెంటిఫై చేస్తాం. క్లియర్? సో ఇప్పుడు టైప్ 2 అని ఐడెంటిఫై చేసిన తర్వాత 1కి వర్కింగ్ రూల్ రాసాం, 2కి వర్కింగ్ రూల్ రాసాం, 3కి రాసాం. మరి దీనికి కూడా ఉంటుంది కదా. ఎప్పుడైతే మనకి న్యూమరేటర్ కంటే డినామినేటర్ పెద్దగా ఉందో అక్కడ మనం సబ్స్టిట్యూషన్ తీసుకుంటాం. అంటే పుట్ టీ ఈక్వల్స్ టు tan x/2 తీసుకుంటాం. క్లియర్? దీని హిస్టరీ నేను చెప్తాను. తర్వాత ఈ dx వాల్యూ కావాలి కదా, dx ఈక్వల్స్ టు 2dt/1 + t². ఓకేనా? వాల్యూస్. అండ్ మనకి sin x ఈక్వల్స్ టు ఫార్ములా బేసిక్గా 2 tan x/2/1 + tan² x/2 మా జనరల్ ఫార్ములా అది. ఓకేనా? ఆల్రెడీ మనం tan x/2 అంటే t అనుకున్నాం కదా, అంటే sin x ఈక్వల్స్ టు 2t/1 + t². క్లియర్?
అండ్ లాస్ట్ కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు మనకి ఫార్ములా వచ్చేసి 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ బై 2. మరి మరలా మనకి tan స్క్వేర్ ఎక్స్ బై 2 అంటే ఏమని పెట్టవచ్చు, టీ స్క్వేర్ అని పెట్టవచ్చు. కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. క్లియర్? ఈ వాల్యూస్ అన్నీ తెలిస్తే తీసుకుని వెళ్ళి వాడు ఇచ్చిన ఈక్వేషన్లో పెట్టేయచ్చు. మరి ఈ dx ఎలా వచ్చిందో చెప్తాను చూడండి. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నారనుకోండి, విత్ రెస్పెక్ట్ టు డెరివేటివ్ చేశారనుకోండి, dt బై dx ఈక్వల్స్ టు బేసిక్గా tan x ఎంత, సెకండ్ స్క్వేర్ ఎక్స్. ఎక్స్ ప్లేస్లో ఎవరు ఉన్నారు, ఎక్స్ బై 2. అంటే మరలా ఇన్నర్ డెరివేటివ్ చేయాలి. ఎక్స్కి 1 అండ్ కాన్స్టెంట్ 2. ఈ 2తో మనకి పని ఏముంది, ఇటు తెచ్చేసేయండి. డిఎక్స్లు ఇక్కడ ఉన్నాయి కదా, దీన్ని అటు తీసుకెళ్ళిపోండి. 2dt ఈక్వల్స్ టు సెకండ్ స్క్వేర్ ఎక్స్ బై 2 ఇంటూ డిఎక్స్. మనకి ట్రిగనోమెట్రీ సెకండ్ ఐడెంటిటీ నుంచి సెకండ్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అని రాయచ్చా. సెకండ్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు ఈ సెకండ్ స్క్వేర్ ప్లస్లో ఎవరిని రీప్లేస్ చేస్తున్నాను, 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అని రీప్లేస్ చేస్తున్నా. రీప్లేస్ చేస్తే ఏమవుతుంది, 2dt ఈక్వల్స్ టు 1 ప్లస్ tan స్క్వేర్ ఇంటూ, అంటే tan స్క్వేర్ అంటే ఇప్పుడు tan అంటే ఏంటి, టీ కదా, 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇవేలా కదా ఉన్నారు ఇక్కడ డిఎక్స్. ఇప్పుడు టీలు ఇక్కడ ఉన్నాయి కదా, డిఎక్స్ని మాత్రమే ఉంచేసేయండి. అంటే డిఎక్స్ ఈక్వల్స్ టు ఆల్రెడీ 2dt ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు వెళ్తే 1 ప్లస్ టీ స్క్వేర్. అంటే అర్థమైందా, డిఎక్స్ ఈక్వల్స్ టు 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ అలా వచ్చింది. సో ఇవి దీస్ ఆర్ టైప్స్. ఓకే, ఇంటిగ్రేషన్స్ 4 టైప్స్. 99% ఈ 4 టైప్స్ నుంచి మీకు క్వశ్చన్ పేపర్లో ఫైనల్ ఎగ్జామ్లో ఈ 4 టైప్సే కనిపిస్తాయి. ఈ టైప్ 2 టైప్ 3 కలిపితే టైప్ 4 వచ్చేస్తుంది. ఓకేనా, టైప్ 1 2 డిఫరెంట్ ఫ్రమ్ టైప్ 3 టైప్ 4 అండ్ టైప్ 2. కానీ మీకు టైప్ 2 దిస్ టైప్ అండ్ టైప్ 3 వచ్చిందా, టైప్ 4 వచ్చేసినట్టే. ఓకేనా, క్లియరా? ఐ హోప్ మీకు నేను చెప్పిన టైప్స్ అర్థమైందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు శాండీ మ్యాథ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.